ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియం నుంచి జెడ్పీ సెంటర్ వరకు జనగణనపై అవగాహన వాక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి క్రీడాకారులు ప్రజలతో కలిసి పాల్గొన్నారు. జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ నెల 10 వరకు స్వీయ గణన చేసుకోవాలని ఆయన సూచించారు. మే 11 నుంచి ఇంటింటికి గణన ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొత్తం వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, డిఎస్టిఓ సునీల్ రెడ్డి, ఎస్ఓ శ్రీధర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, క్రీడాకారులు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పట్టడానికి వీలవుతుంది. మనమందరం స్థితిగతులు ఏంటి అవి తెలిస్తేనే ప్రణాళికలను చేపట్టడానికి వీలవుతుంది. మనమందరము పుస్తకాల్లో చదువుకుంటాం, పంచవర్ష ప్రణాళికలు లేదా వార్షిక ప్రణాళికలు. ఇలాంటి ఏ ప్రణాళిక వేయాలన్నా కూడా అంటే ఏ రాష్ట్రము, ఏ దేశము, ఏ జిల్లా, ఏ గ్రామము, వాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది మనకు ఈ జనగణన ద్వారా తెలుస్తుంది. జనగణనకు ముందుగా ఇండ్లను గణన చేసి అటు పిమ్మట జనగణన అనేది మొదలవుతుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇంటికి ఎన్యూమరేటర్స్ వస్తారు, వాళ్ళే ఇస్తారు. మనము మన సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన వివరాలను వాళ్ళకు కూలంకుషంగా తెలియజేయాలి. విషయాలకు ఎలాంటి వాటికి ఉపయోగించుకోరు. కేవలము అది మన ప్రణాళిక బద్ధంగా నడవడానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మీ అందరూ కూడా మన ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేసి జనగణనకు సహకరించాలని కోరాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు మనం ఈ జనగణన పట్ల ప్రజల్లో అవగాహన కలగజేయడం కొరకు మనం ఈ మారథాన్ రన్ను పెట్టుకున్నాము.